ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ మనుషుడైనా ఎవరినైనా ప్రేరేపిస్తే ఏ పనినైనా చేయటానికి ఉత్సాహం చూపిస్తారు. అయితే ప్రేరేపించేవారు ఎవరు అనంటే నీ స్నేహితులు. ఇంతకీ నీ స్నేహితులు మంచివారా చెడ్డవారా? మంచివారైతే మంచి పని చేయటానికి ప్రేరేపిస్తారు, చెడ్డవారైతే చెడ్డ పని చేయడానికి ప్రేరేపిస్తారు. మంచివారు కూడా చెడ్డ స్నేహం మూలంగా పాడైపోతారు. అందుకనే లేఖనములో ఇలా అన్నారు దేవుడు. సామెతలు 22వ అధ్యాయము 24వ వచనము 25వ వచనములో ఇలా చెప్పారు. కోప చిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకము, నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. ప్రియమైన దేవుని పిల్లలారా, కోపం కలిగిన వానితో స్నేహం చేయవద్దు. వాడి జీవితం అనుసరించి నీవు నష్టపోతావు అని లేఖనములో ఆయన చెప్తున్నారు. 1 కొరింథీ 15:33లో కూడా లేఖనంలో ఆయన ఇలా చెప్తున్నారు. మోసపోకుడి, చెడ్డ స్నేహం మంచి నడవడిని పాడు చేస్తుంది. స్నేహాలు మేలుకైనా కీడుకైనా దారి తీస్తాయి. చెడ్డవారు ఇతరుల యొక్క ధనాన్ని దోచుకుందాం, అందరూ సమానంగా పంచుకుందాం అంటారు. ఎవరికైనా తెలిసి అడ్డుకుంటే వారి ప్రాణం తీద్దాం అని అంటారు. ఒక తండ్రికి 2 కుమారులు. చిన్న కుమారుడు చెడ్డవారితో స్నేహం చేసి చదువుకోక పని చేయక తండ్రికి విసుగు పుట్టించే జీవితాన్ని కలిగి తండ్రిని ఎదిరించి తండ్రి దగ్గర నుంచి తన ఆస్తిని తీసుకుని ఇంటి నుండి వేరే ఊరికి వెళ్ళి స్నేహితులతో కలిసి చెడ్డ అలవాట్లను కలిగి జీవించి ధనమంతా పోయాక స్నేహితులు వెళ్ళిపోతే అన్నీ పోయి బికారిగా అయ్యి ఒంటరి అయి ఎవరూ లేక ధనము లేక అవసరాలు తీరక అడుక్కు తినలేక పని ఉన్న జీతం ఇవ్వకపోతే పందులు తినే తిండి తినాలనిపించిన పరిస్థితి. ఆ దౌర్భాగ్య జీవితానికి తీసుకువచ్చింది చెడ్డ స్నేహం. వారిచ్చిన ప్రేరేపణ. తన జీవితం ఇలా అవటానికి కారణం తాను కలిగి ఉన్న చెడ్డ స్నేహితుల వల్ల తన తండ్రిని విడిచిపెట్టి ధనమును పోగొట్టుకుని జీవితాన్ని పాడు చేసుకుని అన్నిటినీ కోల్పోవడానికి కారణం స్నేహితులు, అనగా చెడ్డ స్నేహితులు ఆలోచనను అంగీకరించడం. వాక్యం వింటున్న నీవు మంచి స్నేహితులను కలిగి ఉండి మంచి స్నేహితులు ఇచ్చే ప్రేరేపణతో ప్రోత్సాహంతో దేవునికి ఇష్టడుగాను మనుషులకు ఇష్టడుగా ఉండడానికి దేవుడు నీకు సహాయం చేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ చదువుకొని ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ సహాయం చేసి మంచి భవిష్యత్తు ఇమ్మని, ఎండ నుంచి ప్రతి వారిని భద్రపరచమని, వాక్యం విన్న మీ పిల్లలని, చిన్న బిడ్డలని, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువుని దీవించమని, వివాహాల్లో గర్భఫలం కలిగిన వారికి ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులు మీరు ఆశీర్వదించి, వాక్యం విన్న మీ పిల్లలు మరి చెడ్డవారితో స్నేహం చేయక మంచివారితో స్నేహం చేసి వారిచ్చే ప్రోత్సాహంతో మీకును ఇష్టలుగా, మనుషులకు ఇష్టలుగా ఉండి మిమ్మల్ని సంతోషపెట్టి మనుషులను సంతోషపెట్టే జీవితాన్ని మీ పిల్లలకి మీరిమ్మని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.